హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ స్టడీస్ బిట్స్లోని హిస్టరీ బిట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం. టాప్ 20 బిట్స్ అనేటువంటివి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఈరోజు. దీంట్లో నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, ఆయుర్వేదంను మూలాలు ఈ సంహితలో కనబడతాయి. ఆయుర్వేదం అంటే అతి ప్రాచీనమైన భారతీయ వైద్యం. ఈ మూలాలు ఏ సంహితలో కనబడతాయని అడుగుతున్నాడు. దీంట్లో ఆప్షన్ 1 ఋగ్వేదం, ఆప్షన్ 2 యజుర్వేదం, ఆప్షన్ 3 సామవేదం, ఆప్షన్ 4 ఆధర్వణ వేదం. దీంట్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 సామవేదం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నెక్స్ట్ క్వశ్చన్, ఏది సరైనది యొక్క వర్గమూలం ఎంత? ఆప్షన్ 1 క్రీస్తు శకం 78 సంవత్సరంలో కనిష్కుడు శక సంవత్సరానికి పునాది వేశాడు. ఆప్షన్ 2 శకవంశానికి చెందిన 1వ రుద్రదాముడు మౌర్యుల కాలం నాటి సుదర్శన సరస్సును మరమ్మత్తు చేయించాడు. ఆప్షన్ 3 మొదటి శుద్ధ సంస్కృత శాసనాన్ని వేయించినవాడు రుద్రదమనుడు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీంట్లో ఆన్సర్ ఏంటంటే, మనకి ఈ 3 ఆప్షన్లు కూడా సరైన ఆప్షన్లే కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారి అశోకుని శాసనాలను వాటి బ్రహ్మలిపిని చదవగలిగిన వ్యక్తి? ఆప్షన్ 1 జాన్ టవర్ 1787, సెకండ్ ఆప్షన్ హారీ స్మిత్, థర్డ్ ఆప్షన్ చార్లెస్ మెట్కాఫ్, ఫోర్త్ ఆప్షన్ జేమ్స్ ప్రిన్సెప్. దీంట్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 జేమ్స్ ప్రిన్సెప్ అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుని వ్యక్తిత్వం చుట్టూ రచించబడిన భారతీయేతర బౌద్ధ 1వ గ్రంథంలో ఒకటి? ఆప్షన్ 1 దీపవంశం, ఆప్షన్ 2 మహావాస్తు, ఆప్షన్ 3 దివ్యవదన్, ఆప్షన్ 4 అశోకవదన్. దీని ఆన్సర్ ఏంటంటే దీపవంశం అనేది దీనికి రైట్ ఆన్సర్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, 5వ క్వశ్చన్, తప్పుగా జతపరచబడినది క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏదనే క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఆప్షన్ 1 కిరాతార్జునీయం భారవి, ఆప్షన్ 2 పంచతంత్రం విష్ణు శర్మ, ఆప్షన్ 3 దేవి చంద్రగుప్త హరిసేనుడు, ఆప్షన్ 4 మృచ్చకటికం శూద్రకుడు. దీంట్లో మనకి కరెక్ట్ అయిన ఆన్సరు థర్డ్ ఆప్షన్ అండి, దేవి చంద్రగుప్తం హరిసేనుడు అనేది మన కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే,
కవిరాజ మార్గం, రత్నమాలిక అనే గ్రంథాలను రచించిన అమోఘవర్షుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ 1 ప్రతీహార, ఆప్షన్ 2 రాష్ట్రకూట, ఆప్షన్ 3 చోళ, ఆప్షన్ 4 కళ్యాణి చాళుక్య. ఆప్షన్ 2 రాష్ట్రకూట. నెక్స్ట్ క్వశ్చన్, గాథా సప్తశతిని ఎవరు సంకలనం చేశారు? ఆప్షన్ 1 హాలుడు, ఆప్షన్ 2 కాళిదాసు, ఆప్షన్ 3 చరకుడు, ఆప్షన్ 4 భారవి. ఆప్షన్ 1 హాలుడు. హాలుడు అనేవాడు గాథా సప్తశతిని రచించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాకాటక వంశాన్ని స్థాపించింది ఎవరు? ఆప్షన్ 1 ప్రసరసేనుడు, ఆప్షన్ 2 వింధ్యశక్తి, ఆప్షన్ 3 అమోఘవర్షుడు, ఆప్షన్ 4 దంతిదుర్గుడు. ఆప్షన్ 2 వింధ్యశక్తి. ఈ వాకాటక వంశాన్ని స్థాపించింది ఎవరని అంటే వింధ్యశక్తి అనేవాడు ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, రోమన్ సామ్రాజ్యంతో మొట్టమొదటగా వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నది ఎవరు? ఆప్షన్ 1 కుషానులు, ఆప్షన్ 2 ప్రాచీన తమిళ రాజులు, ఆప్షన్ 3 శకులు, ఆప్షన్ 4 వాకాటకులు. ఆప్షన్ 2 ప్రాచీన తమిళ రాజులు. ఈ రోమన్ సామ్రాజ్యంతో మొట్టమొదటగా వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నది ఎవరంటే ప్రాచీన తమిళ రాజులు అనేవారు ఈ వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఢిల్లీ సుల్తాన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరోను, చారిటీ బ్యూరోను, చారిటబుల్ ఆసుపత్రిని నెలకొల్పాడు? ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ, ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్, ఆప్షన్ 3 ఫిరోజ్ షా తుగ్లక్, ఆప్షన్ 4 జలాలుద్దీన్ తుగ్లక్. ఆన్సర్ ఈజ్ ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య రెండవ రాజధాని ఏది? ఆప్షన్ 1 కంపిలి, ఆప్షన్ 2 రాయచూర్, ఆప్షన్ 3 హంపి, ఆప్షన్ 4 పెనుగొండ. ఆప్షన్ 4 పెనుగొండ. విజయనగర సామ్రాజ్య రెండవ రాజధాని ఏదంటే ఆప్షన్ 4 పెనుగొండ. నెక్స్ట్ క్వశ్చన్, సైన్యంలోకి టర్కీ ఆర్చర్స్ను నియమించుకునే సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన విజయనగర పాలకుడు? ఆప్షన్ 1 సదాశివరాయలు, ఆప్షన్ 2 మొదటి దేవరాయలు, ఆప్షన్ 3 రెండవ దేవరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. మనకి ఆప్షన్ 2 ఆప్షన్ 3 రెండవ దేవరాయలు అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 రెండవ దేవరాయలు మన కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, కాంబోడియాలో ప్రసిద్ధిగాంచిన అంగోర్
అంగోర్కార్ విట్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. కాంబోడియాలో ప్రసిద్ధిగాంచిన అంగోర్ వాట్ నిర్మించింది ఎవరు? ఆప్షన్ 1 అనంతవర్మ, ఆప్షన్ 2 ఒకటవ సూర్యవర్మ, ఆప్షన్ 3 రెండవ సూర్యవర్మ, ఆప్షన్ 4 చంద్రవర్మ. ఆప్షన్ 3 రెండవ సూర్యవర్మ. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో చిష్టి శాఖను ఏర్పాటు చేసినది? ఆప్షన్ 1 నిజాముద్దీన్ అహులియా, ఆప్షన్ 2 సలీం చిష్టి, ఆప్షన్ 3 షేక్ మొయినుద్దీన్ చిష్టి, ఆప్షన్ 4 హమీదుద్దీన్ నౌగరి, ఆప్షన్ 3 షేక్ మొయినుద్దీన్ చిష్టి. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్తో సహా దీన్ ఇలాహీలో ఎంతమంది చేరారు? ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 17, ఆప్షన్ 3 18, ఆప్షన్ 4 19. ఆప్షన్ 3 18 మంది దీంట్లో చేరడం జరిగిందండి. అక్బర్తో సహా దిన్ ఇలాహీలో ఎంతమంది చేరారంటే 18 మంది చేరారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్య సమాజం యొక్క ప్రత్యేక విశిష్ట లక్షణం ఏది? ఆర్య సమాజం యొక్క ప్రత్యేక విశిష్ట లక్షణం. ఆప్షన్ 1 పరదా విధానాన్ని వ్యతిరేకించడం, ఆప్షన్ 2 శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించడం, ఆప్షన్ 3 కర్మకాండను వ్యతిరేకించడం, ఆప్షన్ 4 కులతత్వంపై వ్యతిరేకత, ఆప్షన్ 2 శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించడం. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్కు పూర్వం పనిచేసిన జాతీయవాద సంస్థల్లో అత్యంత ముఖ్యమైనది? ఆప్షన్ 1 బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, ఆప్షన్ 2 ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా, ఆప్షన్ 3 ఈస్ట్ ఇండియా అసోసియేషన్, ఆప్షన్ 4 యంగ్ బెంగాల్ అసోసియేషన్. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది ఎవరు? ఈ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది ఎవరంటే ఆప్షన్ 1 గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ 2 రనడే, ఆప్షన్ 3 జీజీ అగార్కర్, ఆప్షన్ 4 మోతీలాల్ నెహ్రూ. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 జీజీ అగార్కర్. జీజీ అగార్కర్ అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ కర్జన్ నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ కర్జన్ నియమించిన యూనివర్సిటీ కమిషన్లో ఉన్న ఒకే భారతీయ సభ్యుడు? ఆప్షన్ 1 అశుతోష్ ముఖర్జీ, ఆప్షన్ 2 గురుదాస్ బెనర్జీ, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 సురేంద్రనాథ్ బెనర్జీ. ఆప్షన్ 2 గురుదాస్ బెనర్జీ. ఆప్షన్ 2 గురుదాస్ బెనర్జీ అనేది లార్డ్ కర్జన్ నియమించిన యూనివర్సిటీ కమిషన్లో ఉన్న ఏకైక భారతీయ సభ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్.
క్రింది వాటిలో సరైన కాలక్రమంలో ఉన్న సమూహం ఏది? ఆప్షన్ 1 రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ దురంతరం, హంటర్ నివేదిక. ఆప్షన్ 2 రౌలత్ చట్టం, హంటర్ నివేదిక, జలియన్ వాలాబాగ్ దురంతరం. ఆప్షన్ 3 హంటర్ నివేదిక, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ దురంతరం. ఆప్షన్ 4 జలియన్ వాలాబాగ్ దురంతరం, రౌలత్ చట్టం, హంటర్ నివేదిక. ఆప్షన్ 1 రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ దురంతరం, హంటర్ నివేదిక. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట